హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. సినిమాలకు పెద్ద సీజన్ అని సంక్రాంతికి పొలోమని 10 సినిమాలు రిలీజ్ కి రెడీ అయిపోయాయి. అంతేకాదు పోటీ పడి ప్రమోషన్లు కూడా చేసేస్తున్నాయి. అసలు పోటీలో నుంచి తగ్గేది లేదంటూ ఫుల్ జోష్ లో ఉన్నాయి. తీరా వారం రోజుల్లో రిలీజ్ అనేసరికి కొన్ని సినిమాలు మేము రిలీజ్ చేయట్లేదని సైడ్ అయిపోయాయి. అలా రిలీజ్ పోస్ట్పోన్ చేసుకున్న స్టార్ హీరోలెవరో, రిలీజ్ ఫైట్ కి రెడీ అయిన సినిమాలేంటో చూద్దాం. సంక్రాంతి ఫైట్ ఫిక్స్ అయింది. రిలీజ్ బరిలో నుంచి తప్పుకున్న సినిమాలు ఏంటో, బాక్సాఫీస్ బరిలోకి దిగిన సినిమాలేంటో ఫుల్ క్లారిటీ వచ్చేసింది ఆడియన్స్ కి. సంక్రాంతికి దాదాపు తెలుగు, తమిళ్ 10 సినిమాలు రిలీజ్ కి రెడీ అయితే 2 పెద్ద సినిమాలు రిలీజ్ నుంచి తప్పుకున్నాయి. వాటిలో తమిళ్ నుంచి రజనీకాంత్ లాల్ సలాంతో పాటు జనవరి 13న రిలీజ్ అని ఆల్రెడీ ఫుల్ జోష్ లో ప్రమోషన్లు మొదలుపెట్టిన రవితేజ సినిమా ఈగల్ కూడా ఉంది. కార్తిక్ డైరెక్షన్ లో రవితేజ కెరియర్ లో బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈగల్ పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్ గా జనవరి 13న రిలీజ్ అవ్వాల్సి ఉంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమాకి థియేటర్ ఇష్యూస్ తో పాటు పెద్ద క్లాష్ ఫేస్ చేయడంతో పోస్ట్ పోన్ అయి ఫిబ్రవరి 9కి డేట్ ఫిక్స్ చేసుకుని సంక్రాంతి బరిలో నుంచి బయటపడింది. ఫైనల్ గా వచ్చే వారం సంక్రాంతికి రిలీజ్ కి రెడీ అవుతున్న సినిమాల లిస్ట్ లో ఫుల్ హైప్ తో రిలీజ్ అవుతోంది గుంటూరు కారం. మహేష్, త్రివిక్రమ్ హ్యాట్రిక్ కాంబినేషన్ లో వస్తున్న గుంటూరు కారం జనవరి 12న రిలీజ్ అవుతోంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ లో వస్తున్న ఈ సినిమా కోసం ఆల్రెడీ థియేటర్లు ఫుల్ గా బుక్ అయిపోయాయి. సంక్రాంతి రిలీజ్ సినిమాల్లో ఎక్కువ థియేటర్లు గుంటూరు కారానికే అలాట్ అవడంతో బాక్సాఫీస్ కింగ్ మహేష్ బాబే అంటున్నారు ఫ్యాన్స్. జనవరి 12నే మహేష్ బాబుతో పాటు థియేటర్లోకి వస్తున్న మరో ఇంట్రెస్టింగ్ మూవీ హనుమాన్. అందరూ చిన్న సినిమా అంటున్నా మేకింగ్ లో కానీ ప్రమోషన్ లో కానీ ఏమాత్రం చిన్న సినిమాగా అనిపించడం లేదు హనుమాన్. ట్రైలర్ తోనే ఫుల్ బజ్ క్రియేట్ చేసిన హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవిని ఇన్వైట్ చేయడంతో సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది. జనవరి 13న ఈగల్ డ్రాప్ అవడంతో ఆ రోజు సోలోగా థియేటర్లోకి వస్తున్నాడు సైంధవ్. వెంకటేష్ లీడ్ రోల్ లో, శైలేష్ కొలను డైరెక్షన్ లో తెరకెక్కిన ఎమోషనల్ యాక్షన్ డ్రామా సైంధవ్. రీసెంట్ గా ట్రైలర్ తో అంచనాలు పెంచేశాడు. అంతేకాదు పెద్దగా హడావుడి చేయకుండా కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ తోనే రిలీజ్ బరిలో దిగుతున్నారు సైంధవ్. సంక్రాంతి రిలీజ్ లో లాస్ట్ కి రిలీజ్ అవుతున్న సినిమా నా సామిరంగా. నాగార్జున, నరేష్, రాజ్ తరుణ్ లీడ్ రోల్స్ లో, ఆశికా రంగనాథ్, మిర్నా హీరోయిన్లుగా విజయ్ బిన్ని డైరెక్షన్ లో తెరకెక్కిన నా సామిరంగా అవుట్ అండ్ అవుట్ విలేజ్ యాక్షన్ డ్రామాతో పక్కా సంక్రాంతి సినిమాగా రిలీజ్ అవుతోంది. ఇలా సంక్రాంతికి తెలుగులో 4 ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ ఫైట్ ఫిక్స్ చేసుకున్నాయి. ఈ సంవత్సరం ఎన్ని సినిమాలు వచ్చినా, ఎన్ని సినిమాలు రాబోతున్నా అవన్నీ ఒక ఎత్తు, టిల్లుగాడు మరో ఎత్తు. రిలీజ్ సీజన్ కాకపోయినా, అసలు ప్రమోషన్లే చేయకపోయినా థియేటర్ దద్దరిల్లేలా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తుందని టిల్లు స్క్వేర్ మీద ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు అందరూ. అందుకే సంవత్సరం నుంచి రిలీజ్ అవ్వకపోయినా, మరోసారి రిలీజ్ పోస్ట్ పోన్ అయినా ఏ మాత్రం డిసప్పాయింట్మెంట్ అవ్వకుండా వెయిట్ చేస్తున్నారు జనాలు. అయినా అసలు టిల్లుగాడు రిలీజ్ అవ్వాలంటే సీజన్ అవసరమంటారా? టిల్లు జనాల్లోనే కాదు, బాక్సాఫీస్ దగ్గర చేసిన లొల్లి అంతా ఇంత కాదు. చిన్న సినిమాగా వచ్చి పెద్ద పెద్ద స్టార్ మూవీస్ ని సైతం మరిపించే హిట్ తో బ్లాక్ బస్టర్ అయింది డీజే టిల్లు. ఈ సినిమా ఇచ్చిన హిట్ తో టిల్లు స్క్వేర్ కూడా అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ సీక్వెల్ మూవీ కోసం జనాలు దాదాపు సంవత్సరం నుంచి వెయిట్ చేస్తున్నారు. ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అయ్యేలా కంటెంట్ విషయంలో కూడా అంతే జాగ్రత్తలు తీసుకుంటోంది టీం. అయితే ఈగల్ కోసం మరోసారి పోస్ట్ పోన్ అయింది టిల్లు స్క్వేర్. టిల్లుని మరోసారి పోస్ట్ పోన్ చేసిన మేకర్స్ మాత్రం ఏమాత్రం టెన్షన్ పడడం లేదు. టిల్లు స్క్వేర్ మరోసారి పోస్ట్ పోన్ అయింది. ఇప్పటికే 3 సార్లు డేట్ మార్చుకున్న టిల్లు స్క్వేర్ ఈగల్ కోసం ఫిబ్రవరి 9th నుంచి వాయిదా వేసుకుంది. అయితే ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి మళ్లీ మంచి సీజన్ ఎప్పుడొస్తుందో, కరెక్ట్ రిలీజ్ డేట్ ఎప్పుడు కుదురుతుందో అని అస్సలు టెన్షన్ పడడం లేదు మేకర్స్. ఎందుకంటే టిల్లుగాడు వచ్చినప్పుడే సీజన్, టిల్లుగాడు రిలీజ్ అయినప్పుడే పండగ అంటున్నారు జనాలు. టిల్లు మీద అంత కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టే టిల్లు స్క్వేర్ రిలీజ్ డేట్ ని లైట్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. యూత్ లోనే కాదు, అన్ని రకాల ఆడియన్స్ ని ఆకట్టుకున్న టిల్లు అదే క్రేజ్ తో అంతకు మించిన ఎంటర్టైన్మెంట్ తో టిల్లు స్క్వేర్ తో రాబోతున్నాడు. డబుల్ ఎంటర్టైన్మెంట్, డబుల్ రొమాన్స్, డబుల్ మ్యాడ్నెస్ అంటూ ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తున్న టిల్లు వాలెంటైన్ సీజన్ నుంచి మాక్సిమం తప్పుకున్నా కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి ఏ టైంలో రిలీజ్ చేసినా సక్సెస్ అవుతుందన్న ధీమాతో ఉన్నారు మేకర్స్. ఇప్పటికే టీజర్స్, సాంగ్స్ తో సినిమా మీద ఇంప్రెషన్ కొట్టేసిన టిల్లు మరి రిలీజ్ డేట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తాడో, ఆడియన్స్ ముందుకు ఎప్పుడొస్తాడో.
రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ అసలు షూటింగ్ స్టార్ట్ చేయకుండానే హాట్ టాపిక్ అవుతోంది. త్వరలో సెట్స్ మీదకి వెళ్లబోతున్న ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ కాస్ట్ ని యాడ్ చేస్తున్నారు డైరెక్టర్ బుచ్చిబాబు. అలా జైలర్ సినిమాలో గెస్ట్ అపీరెన్స్ తో అదరగొట్టిన ఓ సీనియర్ యాక్టర్ చరణ్ సినిమాలో కీ రోల్ చేయబోతున్నారు. రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమా నెక్స్ట్ లెవెల్ హైప్ క్రియేట్ చేస్తోంది. ఇంకా సెట్స్ మీదకెళ్లకుండానే స్టార్ క్యాస్ట్ తో సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతున్న ఈ సినిమా అదే రేంజ్ లో పాన్ ఇండియా స్టార్ క్యాస్ట్ ని సెలెక్ట్ చేసే పనిలో బిజీగా ఉంది. దీనికి సంబంధించి కన్నడ స్టార్ యాక్టర్ ని లైన్ లో పెట్టింది టీం. రామ్ చరణ్ 16వ సినిమాలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రోల్లో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ నటిస్తున్నారు. దీనికి సంబంధించి స్వయంగా శివరాజ్ కుమార్ రివీల్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలుగులో పెద్దగా డైరెక్ట్ సినిమాలు చేయని శివరాజ్ కుమార్ రామ్ చరణ్ మూవీలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేయడంతో ఈ పవర్ఫుల్ రోల్ మీద అంచనాలు పెరిగిపోతున్నాయి. పిరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శివరాజ్ కుమార్ క్యారెక్టర్ మీద ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. ఎందుకంటే జైలర్ మూవీలో శివరాజ్ కుమార్ చేసిన యాక్షన్ కి రజనీకాంత్ తో పాటు సమానంగా క్రేజ్ వచ్చింది. పెద్దగా డైలాగ్స్ లేకుండా జస్ట్ యాక్షన్ తోనే అదరగొట్టిన శివన్న రామ్ చరణ్ సినిమాలో ఏ లుక్ లో కనిపించబోతున్నారో, ఎలాంటి యాక్టింగ్ తో ఎంటర్టైన్ చేయబోతున్నారో అన్నది మాత్రం వెయిట్ చేసి చూడాల్సిందే. పెళ్లి చేసుకుంటే అవకాశాలు రావని చెప్పిన వాళ్ల నోటికి గట్టిగా తాళం వేసింది. పెళ్లై 5 ఏళ్లు అవుతున్నా ఇంకా బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా తన హవా కంటిన్యూ చేస్తోంది. ఎక్కడా బ్రేక్ లేకుండా ఒకవైపు విమెన్ సెంట్రిక్ మూవీస్ చేస్తూనే మరోవైపు కమర్షియల్ సినిమాల్లో గ్లామర్ రోల్స్ చేస్తూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా అదరకొడుతోంది. లాస్ట్ ఇయర్ సాలిడ్ సక్సెస్ కొట్టిన దీపిక ఈ సంవత్సరం లిస్ట్ అవుట్ చేసుకున్న సినిమాలేంటి? దీపిక పదుకొనే దాదాపు 10 ఏళ్ల నుంచి టాప్ హీరోయిన్ గా కంటిన్యూ అవుతోంది. పెళ్లై 5 ఏళ్లవుతున్నా ఏమాత్రం క్రేజ్ తగ్గకుండా స్టార్ హీరోయిన్ గానే హవా నడిపిస్తోంది. దీనికి తగినట్టు జానర్ తో సంబంధం లేకుండా సినిమాలు చేయడం, గ్లామర్ డోస్ ని ఏమాత్రం తగ్గించకుండా ప్రజెంట్ యంగ్ జనరేషన్ తో పోటీ పడడంతో దీపిక నెంబర్ 1 ప్లేస్ కి ఎవరూ దాదాపు దగ్గరలో కూడా లేరు. అలాంటి స్టార్ హీరోయిన్ లాస్ట్ ఇయర్ పఠాన్ తో బ్లాక్ బస్టర్ కొట్టి ఈ సంవత్సరం మరో సూపర్ హిట్ బోని కొట్టడానికి రెడీ అవుతోంది. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో దీపికా పదుకొన్, హృతిక్ రోషన్ జంటగా ఫైటర్ మూవీ తెరకెక్కుతోంది. జనవరి 25న రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో దీపిక మరోసారి తన యాక్షన్ స్టామినా చూపించబోతోంది. యాక్షన్ తో పాటు గ్లామర్ డోస్ తో మరోసారి ఫ్యాన్స్ కి ఫీస్ట్ ఇస్తోంది దీపిక. స్పెషల్లీ దీపిక హృతిక్ ఫస్ట్ టైం కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వీళ్ళిద్దరి కెమిస్ట్రీ మీద చర్చ కూడా ఓ రేంజ్ లో జరుగుతోంది. జనవరిలో ఫైటర్ మూవీని రిలీజ్ కి రెడీ చేస్తూ దీపిక మరో 2 పవర్ఫుల్ ప్రాజెక్ట్స్ చేస్తోంది. వీటిలో రోహిత్ శెట్టి డైరెక్షన్ లో సింగం కాప్ యూనివర్స్ లో భాగంగా సింగం అగైన్ లో శక్తి శెట్టిగా పవర్ఫుల్ రోల్ చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలతో పాటు ప్రభాస్, నాగాస్విన్ కాంబినేషన్ లో 500 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న కల్కి మూవీలో ప్రభాస్ కి జంటగా నటిస్తోంది దీపిక పదుకొన్. ఈ సినిమాలో కూడా యాక్షన్ ఎలివేషన్ తోనే హైలైట్ కాబోతోంది దీపిక. ఇలా ఈ సంవత్సరం ఫైటర్ తో పాటు సింగం అగైన్, కల్కి ఇలా 3 సినిమాలతో తన యాక్షన్ పవర్ చూపించబోతోంది దీపిక. బ్రహ్మ రాక్షసుడిగా వస్తున్న గోపిచంద్, శ్రీరంగ నీతులు చెబుతున్న సుహాస్, వైరల్ అవుతున్న యాత్ర 2 టీజర్, ట్రైలర్ తో ఆకట్టుకున్న ఐలాన్. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. ఆడియన్స్ కి సారీ చెప్పారు గుంటూరు కారం నిర్మాతలు. మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఈ నెల 12న రిలీజ్ అవుతున్న గుంటూరు కారం సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ శనివారం ప్లాన్ చేసింది టీం. అయితే పర్మిషన్స్ రాకపోవడంతో ఈవెంట్ క్యాన్సిల్ చేసినట్టు పోస్ట్ చేసింది టీం. గోపీచంద్ మరోసారి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా రాబోతున్నారు. గోపీచంద్ హీరోగా హర్ష డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కాప్ యాక్షన్ మూవీ భీమా నుంచి సాలిడ్ టీజర్ రిలీజ్ అయింది. రాక్షసులకు బ్రహ్మ రాక్షసుడిగా గోపీచంద్ ఆదరగొడుతున్నారు. సుహాస్, కార్తిక్ రత్నం, రుహానీ, విరాజ్ లీడ్ రోల్స్ లో ప్రవీణ్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న శ్రీరంగ నీతులు సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ టీజర్ రిలీజ్ అయింది. మమ్ముటి, జీవా లీడ్ రోల్స్ లో మహి రాఘవ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న యాత్ర 2 టీజర్ రిలీజ్ అయింది. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా గతంలో వచ్చిన యాత్రకి సీక్వెల్ గా వస్తోంది ఈ మూవీ. శివకార్తికేయన్ హీరోగా, రవికుమార్ డైరెక్షన్ లో ఫిక్షన్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన అయలాన్ మూవీ సంక్రాంతికి రిలీజ్ అవుతోంది. ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ రిలీజ్ అయింది. అంజలి లీడ్ రోల్ లో, శివతుర్లపాటి డైరెక్షన్ లో సునీల్, శ్రీనివాస్ రెడ్డి లాంటి స్టార్ క్యాస్ట్ తో తెరకెక్కుతున్న హారర్ కామెడీ మూవీ గీతాంజలి మళ్లీ వచ్చింది. ఈ సినిమా నుంచి కిల్లర్ నాని రోల్ చేస్తున్న సునీల్ పోస్టర్ రిలీజ్ చేసింది టీం.
మంచో ఫ్యామిలీ నుంచి మరో వారసుడు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నట్టు అనౌన్స్ చేశారు విష్ణు. భారీ బడ్జెట్ తో విష్ణు తెరకెక్కిస్తున్న కన్నప్పలో తన కొడుకు అవరామ్ నటిస్తున్నట్లు పోస్ట్ చేశారు. రోహిత్ శెట్టి డైరెక్షన్ లో సిద్ధార్థ్ మల్హోత్రా, వివేక్ ఓబెరాయ్, శిల్పా శెట్టి లీడ్ రోల్స్ లో ఇండియన్ పోలీస్ ఫోర్స్ సిరీస్ తెరకెక్కుతోంది. ఈ సిరీస్ నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ పవర్ ప్యాక్డ్ యాక్షన్ తో ఆకట్టుకుంటోంది. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.